క్లిష్టమైన ఊపిరితిత్తుల పరిస్థితులతో బాధపడుతున్న రోగులకు సకాలంలో సమగ్రమైన సంరక్షణ లభించేలా చూడటం మా లక్ష్యమని యశోద హాస్పిటల్ డాక్టర్ విశ్వేశ్వరన్ తెలిపారు. హన్మకొండ యశోద హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్లోని అధునాతన ఊపిరితిత్తుల సంరక్షణలో అగ్రగామిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ యశోద హాస్పిటల్స్ ఇటీవల 12 ఏళ్ల బాలుడికి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన పారాక్వాట్ సంబంధిత ఊపిరితిత్తుల మార్పిడిని నిర్వహించింది. ఇది మార్పిడి వైద్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. సిఓపిడి, బ్రోన్కియాక్టాసిస్ మరియు ఇంటర్స్టీషియల్ ఊపిరితిత్తుల వ్యాధి వంటి చివరి దశ ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న రోగులు, ముఖ్యంగా దీర్ఘకాలిక ఆక్సిజన్ లేదా ఈసీఎంఓపై ఆధారపడినవారు ఇప్పుడు ఊపిరితిత్తుల మార్పిడిని పొందవచ్చు మరియు చురుకైన స్వతంత్ర జీవితాన్ని తిరిగి పొందవచ్చు అని ఆయన తెలిపారు. అడ్వాన్స్డ్ ఫెసిలిటీ ఇప్పుడు కరెంట్గా అవైలబుల్ ఉందంటే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇప్పుడు ఎట్లా మనకు కిడ్నీ ఫెయిల్ అయితే మన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, లేదంటే లివర్ ఫెయిల్ అయితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది. అట్లా ఇప్పుడు మీకు ఏదైనా రీజన్ కోసం మీకు లైఫ్ లాంగ్ ఆక్సిజన్ అవసరం పడింది, ఐఎల్డి ప్రాబ్లం నుంచి, లేదంటే అడ్వాన్స్డ్ స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ నుంచి, లేదంటే వెంటిలేటర్లో ఉన్న పేషెంట్ మీద కూడా మన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే 5 years ముందు వరకు ఇండియాలో అంత ప్రివలెంట్గా లేదు, బట్ ఇప్పుడు రొటీన్గా జరుగుతుంది. అవర్ వరల్డ్స్ యంగెస్ట్ పారాక్వెట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్వైవర్ కూడా యశోద హాస్పిటల్లే ట్రాన్స్ప్లాంట్ జరిగింది. ఇప్పుడు ఆ బాబు ఆల్మోస్ట్ 8 months ఫాలోఅప్లో ఉన్నారు, మంచిగా ఉన్నారు, నడుస్తున్నారు, అన్ని పని కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెసిలిటీ అంటే చాలా చాలా కామన్. ఏదైనా రీజన్ కోసం మీ పేషెంట్కు పర్మనెంట్ లంగ్ డ్యామేజ్ అయింది, ఆ పేషెంట్స్కు మన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్వీసెస్ చేయొచ్చు. అది ఇప్పుడు యశోద సోమాజిగూడలో కూడా అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు ఆ పారాక్వాట్ గురించి నేను చెప్పినాను కదా, ఆ పేషెంట్ యాక్చువల్లీ ఒక 12-year-old బాయ్ అండి. మన దగ్గర ఇప్పుడు ఇక్కడ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. ఆ పేషెంట్కు పారాక్వాట్ తాగినారు. ఇంతకు ముందు పారాక్వాట్ తాగితే వేరే ఏం ట్రీట్మెంట్ లేదు, మెల్ల లంగ్స్ ఖరాబ్ అయిపోతుంది, చనిపోతారు. బట్ ఇప్పుడు ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్వీసెస్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్ మన దగ్గర ఆల్మోస్ట్ నెల తర్వాత వచ్చారు. ఆ పాయిజన్ తీసుకుంటే నెల తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత లంగ్స్ చాలా ఖరాబ్ అయింది. ఫస్ట్ వెంటిలేటర్ అవసరం పడింది, వెంటిలేటర్లో తట్టుకోలేదు, అందుకే ఎక్మో పెట్టడం అవసరం పడింది. ఎక్మో పెట్టిన తర్వాత కూడా ఫైనల్గా మన వరల్డ్స్ యంగెస్ట్ పారాక్వెట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశానండి. అది చేసిన తర్వాత ఇప్పుడు చాలా బాగున్నారు. ఇది ఒక్క ఎగ్జాంపుల్.